హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఎల్ బ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ అయితే మేము 6:30కి లేసామండి. నైట్ 12 అయిపోయింది పడుకునేసరికి. మా పాప అంత త్వరగా పడుకోదు, సో లేట్ అయిపోయింది అనమాట పడుకునేసరికి. లేవగానే నేనైతే బయట లోపల మొత్తం క్లీన్ చేసుకొని కల్లాపు జల్లేసి ముగ్గు అయితే పెట్టేసుకొని లోపలికి వచ్చాను. ఈలోపు మా హస్బెండ్ అయితే స్నానానికి వెళ్ళారు. తను స్నానం చేసుకొని వచ్చి దేవుడి దగ్గర అయితే పూజ చేసుకున్నారు. ట్యూస్డే కదా, ట్యూస్డే కంపల్సరీ దీపారాధన చేస్తారనమాట. నేనైతే ఫ్రైడే చేస్తాను. ఎవ్రీడే చేయాలంటే నాకైతే అసలు కుదరదు పాపతో. అందుకని నేను ఫ్రైడే చేసుకుంటే తను ట్యూస్డే చేసుకుంటారు. సో నెక్స్ట్ అయితే డైలీ నైట్ నేను బాదం నానబెడతాను. సో అక్కడ బాదం అయితే పొట్టు తీస్తున్నా. బాదం పొట్టు తీసేసి తనకి ఇచ్చేసి నేను కూడా తినేసి ఆ తర్వాత ఇంకా టీ పెట్టుకోవాలి కదా. టీ తాగకపోతే మాకైతే ఫుల్ హెడేక్ వస్తుంది అనమాట. టీ కంపల్సరీ. టీ తాగకపోతే ఇంకా డే మొత్తం అసలు మైండే పనిచేయదు. అందుకని ఇక్కడ టీ పెట్టేసుకొని ఈలోపు తనైతే రెడీ అవుతున్నారు డ్యూటీకి. టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత తనకి టీ ఇచ్చేసి నేను టీ తాక్కుంటూ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకున్నారు రెడీగా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా అనమాట. మా పాపకైతే ఉగ్గు చేస్తున్నా. తనైతే ఇంకా సేమియా ఉప్మా తినట్లేదు, అంటే అప్పుడప్పుడు తింటుంది, అప్పుడప్పుడు తిందు. సో ఎందుకనేసి ఇంకా తనకైతే పక్కన ఉగ్గు ప్రిపేర్ చేసుకుంటూ ఇటైతే సేమియా ఉప్మా చేస్తున్నా. పాప అసలు ఏ పని చేసుకొని ఇవ్వదండి. మార్నింగే నాతో పాటు లేచిపోతుంది 6కే. అందుకని నాకు కొంచెం లేట్ అయిపోతూ ఉంటాయి పనులు. ఇంకా నిన్నైతే మా హస్బెండ్ నడుచుకుంటూ వచ్చారు కదా, తనకైతే పాపం కాళ్ళన్నీ బాగా పెయిన్స్ వచ్చి అసలు బాగా టైర్డ్ అయిపోయారు. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. బాయ్.